రేపు ఉదయమే పీఎస్సీ ఎగ్జామ్ పెట్టుకుని అయితే నేను చదవకుండా ఏం పనులు చేశానో అయితే వీడియోలో లాస్ట్ చూడండి. ఎగ్జామ్ వంటగదిలోకి అయితే దూరితే నాకు ఈ పని అయితే చెప్పేసారు. టమాటో రైస్ అయితే చూడమన్నారు. టమాటో రైస్ అయితే నేను అయితే చూడమన్నారు. మనం అయితే చూడమే కాకుండా అందులో ఉన్న గాలి అంతా తీస్తాము బయట. అందులో గాలి అయితే ఉంటుంది, మంచి థ్రిల్లింగ్ అయితే ఉంది. ఇంకా అలా అయిపోయాకైతే నీట్ గా ప్లేట్లు వేసుకుని అయితే తినేసాను. అలా రీల్స్ అయితే చూస్తున్నాను. ఎంతమంది అయితే తినేటప్పుడు రీల్స్ చూస్తారో కామెంట్ అయితే చేసి అలా మంచిగా తింటున్నాను. కొట్టుకైతే వెళ్ళమన్నారు. వెంటనే కొట్టుకెళ్ళి అయితే ఆవకాయ పచ్చడి అయితే తెస్తాను. అలా ఆవకాయ పచ్చడి ఇచ్చేసి అయితే మళ్ళీ బయటకి అయితే వస్తాను. ఎండకైతే ఫుల్ గా అయితే గేరలేకపోతున్నాను నిన్న ఈ రోజు. అలా ఎండలో గేరలేకొని అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాను మా మాయల ఇంటికి. అలా నడుచుకుంటూ వెళ్తే సూర్యుడు అయితే మన మీద అయితే పగబట్టేసినట్టున్నాడు. అందుకే ఫుల్ గా అయితే ఎండ అయితే కురిపించేస్తున్నాడు. అలా సూర్యుడు వైపు చూస్తుంటే బోస్లీకి నమ్మరునిరా అంటున్నాడు. ఇంకేం చేయలేక రెండు జేబులో చేతులకి వెళ్ళిపోతుంటే ఆర్టీసీ బస్ అయితే కనిపించింది. మీలో ఎవరైనా ఆర్టీసీ బస్ ఎక్కితే చెప్పండి. నేనైతే చాలా సేపు అయితే తిరిగి ఉన్నప్పుడు ఎండలో ఏం దూరం నడుచుకుని ఎందుకు వచ్చామంటే చూడండి ఇగో దీనికోసమే. ఇంకా తీసుకొని అయితే కిందకి అయితే నడుచుకుంటూ అయితే వస్తాం. మటుకు నడుచుకుంటూ వెళ్తుంటే వీడు సైకిల్ తొక్కొని అయితే వెళ్ళిపోతున్నాడు. ఇంకా అలా కొంచెం ముందుకు వచ్చాకైతే ముందునైతే గుడి అయితే ఉంది. గుడి అయితే నొకలం పండుగలు చేసి షాప్ దగ్గరికి వెళ్ళి అయితే మామిడికాయలు అయితే తీసుకున్నాం. మామిడికాయలు తీసుకుని అయితే షున్ను ఒకటి తీసుకుని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాం. వెళ్ళి ముందు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉంటాం.